అందరికీ నమస్కారం। ఈ రాష్ట్ర గౌరవ డిప్యూటీ సీఎంగా చలామణి అవుతున్నటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైనికురాలిగా ఆ పదవి నుంచి తొలగిపోమ్మని రాజీనామా చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను। ఎందుకంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు ప్రసాదం అయోధ్యకి పంపించినటువంటి లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందని, ప్రసాదం కల్తీ కాబడిందని నిరాధారాలుగా ఎట్లాంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేకుండా, ఎలాంటి డేటా లేకుండా నోటికొచ్చినట్టు ఐఎమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అంటూ హిందూ ధర్మ పరిరక్షకుల్లాగా మీరు లేకపోతే అసలు హిందూ ధర్మం ఏమైపోతుందో అన్నట్టుగా ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినటువంటి మాట్లాడినటువంటి మీకు ఈ రోజున సిట్టు చంప పగలగొట్టింది। మీకు తెలుస్తా ఉందా? 4 రోజులుగా రాష్ట్రంలో ఇదే వినికిడి, తిరుపతి లడ్డు ప్రసాదంలో ఎట్లాంటి కల్తీ జరగలేదు, కానీ ఇదే సిట్ అధికారులు జూలై 2024లో ప్రసాదంలో మాత్రం కల్తీ జరిగింది అని చెప్పని కూడా మళ్ళీ చెప్పటం జరిగింది। మరి ఇప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంది? జూలై 2024 అంటే ఎవరినంటారండి మీరు? రాజకీయాలకి మీకు భగవంతుడన్నా కూడా భయం భక్తి లేదా? ఆయన్ని కూడా అడ్డం పెట్టేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి ముందుకొచ్చేస్తారా? మీకు అవగాహన లేదు అని మరొకసారి నిరూపించుకున్నారు। ఏదో 14 ఏళ్ళు పార్టీ పెట్టారు, ఒక్కసారన్నా ఎమ్మెల్యే అవ్వకుండా పోతానా అన్నట్టుగా మరి ముగ్గురితో కలిసి నానా తిప్పలు పడి ఒకసారి 2 చోట్ల ఓడిపోయినప్పటికీ ఎట్టాగొట్ట జనసేన కార్యకర్తల భవిష్యత్తుని అడ్డంగా పడుకోబెట్టేసి మీరు మీ ఎంజాయ్మెంట్లు మీరు చేస్తూ ఉన్నారు। చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చాపర్లో రోజు హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతూ ఆ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కనిపిస్తున్నాయే తప్ప ఎక్కడ బాధ్యత కలిగినటువంటి డిప్యూటీ సీఎంగా భగవంతుడి విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అసలు ఏ విషయంలో మీ స్పందన కరెక్ట్గా ఉందో ఒక మాట చెప్పండి। మొన్నటికి మొన్న కొబ్బరి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళి పక్క రాష్ట్రం యొక్క ప్రజలందరితో కూడా అక్షింతలు వేయించుకున్నారు। అవగాహన లేనటువంటి ఒక డిప్యూటీ సీఎం ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? మా రాష్ట్రంలో మీ సినిమాలు మేము ఆడనివ్వము, మీరు క్షమాపణ చెప్పకపోతేనే। ఇంతకు మించినటువంటి దిగజారుడుతనం ఉంటుందా? ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో అసలు ముందుగా ప్రిపేర్ అవరా మీరు? మీ వెనకాల చాలామంది అధికారులు మీకు ఉన్నారు కదా। ఆ నాదెండ్ల మనోహర్ గారు 24 గంటలు మీ పక్కనే తిరుగుతూ ఉంటారు కదా, ఆయన కూడా చెప్పరా? ఓహో, ఆయన లాజిక్ ఒకటి, ఎందుకంటే ఆయన బాగా చదువుకున్నారు, అనుభవజ్ఞుడు, మీలాంటి వాడు ఆయన పక్కన ఉంటే నాదెండ్ల మనోహర్ గారికి తెలిసినంత కూడా ఈ పవన్ కళ్యాణ్కి తెలీదు అని మీరు అనిపించుకుంటా ఉంటే ఆయన ఇన్నర్లీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనుకుంటా। కొంచెం గమనించుకోండి, మీకు అసలు ఈ పదవి ఉండడానికే అసలు మీరు అర్హులు కాదు। దయచేసి ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిరాధారంగా ఎక్కడ పడితే అక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడిని చెప్పుకుంటూ, డీసీఎంని చెప్పుకుంటూ ప్రజల మధ్యకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడేటటువంటి మీకు ఆ పదవిలో ఉండేటటువంటి అర్హత లేదు। కాబట్టి మీరు ఇమ్మీడియట్గా, నేను ఒక మాట అయితే చెప్తా ఉన్నా, మీరు ఆ పదవిలోంచి పక్కకు తొలగిపోతేనే మీకు కనీసం ఒక గౌరవం అనేది ఉంటుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా। ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కూడా మీరు అరికట్టలేనటువంటి దుస్థితిలో మీరు ఉంటాం। ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం।